ఇక విజువల్స్ చూస్తూ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరానన్న సమాచారం అందడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ ఉదయం యశోద ఆసుపత్రిని సందర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. కింద పడటం వల్ల కేసీఆర్ తుంటి ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. ఇది మినహా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. కేసీఆర్కి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్న సమాచారం అందడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ ఉదయం యశోద ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. కింద పడిపోవటం వల్ల కేసీఆర్ తుంటి ఎముక విరిగిందని వైద్యులు తెలియజేశారు. ఇది మినహా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కేసీఆర్కు అత్యుత్తమమైన వైద్య సేవలు అందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆసుపత్రి వైద్యులకు సూచించడం జరిగింది. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు అందించాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉంది? నిన్న అర్ధరాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సాల్గారి కింద పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన తుంటి ఎముక విరిగి ఫ్రాక్చర్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడికి రావటిన తరలించారు. కేసీఆర్ కు నిన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో ఆసుపత్రికి కూడా పోలీసు అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై అధికారులను కూడా సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. కేసీఆర్ వైద్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తనకు తెలియజేయాలని కూడా ఐఏఎస్ ఆఫీసర్లకు రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆరోగ్య శాఖ కార్యదర్శి రివ్యూకి సీఎం కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే యశోద హాస్పిటల్ కు ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉండే కూడా హెల్త్ సెక్రటరీకి యశోద వైద్యులు చెప్పారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను కూడా ఆదేశాలు చేశారు. కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ అయింది. ఆయన కేసీఆర్ కు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా ఎడం వైపు తుంటి ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో ఆయన వెంటనే ఆపరేషన్ అయితే చేయాలని కూడా వైద్యులు చెప్పారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ కు ఆపరేషన్ కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు పడుతుందని కూడా వైద్యులు అయితే చెప్పారు. అయితే మెరుగైన వైద్యం మాత్రం ఖచ్చితంగా అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో వైద్యులు కూడా మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ చందు.